ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. అస్సలం వలైకుం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియర్ నానా దర్గా నానావారి ఉర్సు మహోత్సవం 80వ గంధా మహోత్సవం అలాగే ఉర్సు అనేటువంటిది జరుగుతున్న మనకందరికీ తెలిసినటువంటి విషయం. దీనిలో భాగంగా మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది ఈ యొక్క ప్రతి ఏడాది ఉర్సు సందర్భంగా మరి ముఖ్యంగా ఉర్సుకు వచ్చేటువంటి వ్యక్తులు గంధం అయిపోతానే 2 రోజులు కావాలి. మరి తదనంతరం ఉర్సు అనేటువంటిది ప్రారంభమవుతుంది. మరి ఈ ఉర్సు సందర్భంగా మరి ముఖ్యంగా పిల్లలు చిన్నపిల్లలకి ఆటకి సంబంధించి పిల్లలు ఎంజాయ్మెంట్ చేయడానికి, అలాగే పెద్దవారు కూడా కొన్నేళ్ళగా ఇళ్లలో ఉన్నటువంటి వారు బయటకు వచ్చి వీకెండ్లో అంటే శనివారం అది మామూలు ఉర్సు అంటే గతంలో పండగ వాతావరణం అంటే గంధం 80వ గంధ మహోత్సవం జరిగింది కదా, నానావారి గంధ మహోత్సవం. మరి దాంట్లో భాగంగా ఇప్పుడు మరి ప్రతి ఒక్క చోట మనం చూస్తున్నాం, ప్రతి ఒక్క ఏరియాలో తిరణాలు కానీ బ్రహ్మోత్సవాలు కానీ మరి అలాగే ఉరుసులు కానీ గంధం కానీ ఈ గంధం జరిగేటువంటి ప్రాంతాల్లో ఉరుసు జరుగుతాయి. మరి దాంట్లో భాగంగా మన కదిరి ప్రాంతంలో కూడా మన నానావారి యొక్క గంధ మహోత్సవం అయిపోతే ఉరుసు జరుగుతుంది. మరి ఈ ఉరుసులో మనము చూసాం ఆ యొక్క నానావారి యొక్క ఏదైతే నానావారి యొక్క దర్గా ఉందో దర్గా ఆ ప్రాంతంలో అంతా కూడా మరి అంగళ్ళు వగేరా పెట్టినటువంటిది నేనంతా మనం చూపించాం. మరి ఈరోజు మరి ఆ యొక్క నానా దర్గా ముందర ఉన్నటువంటి నారాయణ రెడ్డి కాంపౌండ్ గ్రౌండ్ అంటారు, ఇదంతా మామూలు ముందు ఆ ఏరియాలో మనం చూస్తున్నటువంటిది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈడ జాయింట్ వీల్ అనేటువంటిది మామూలు ఎగ్జిబిషన్లో ఎక్కడన్నా మనము బెంగళూరు, అనంతపూర్ సిటీస్ ప్రాంతాల్లో మనం వెళ్ళినప్పుడు జాయింట్ వీల్ అనేటువంటిది చాలా పెద్దవి. మరి జాయింట్ వీల్తో పాటు కొలంబస్ అంట, మరి అటువంటి పిల్లలు ఆడుకోవడానికి అనేకమైనటువంటి ఆట వస్తువులు సంబంధించినటువంటివి ఇక్కడ ఉన్నాయి. మరి ఇవంతా కూడా అంటే పిల్లలు ఎంజాయ్మెంట్ చేయడానికి ఈ యొక్క కమిటీ వారు కావచ్చు, ఈ యొక్క సంబంధించినటువంటి ఉరుసుకు సంబంధించినటువంటి కూడా ఇవి కూడా ఎంజాయ్మెంట్ చేసేటువంటి పరిస్థితులు సార్. భాగంగా చిన్నపిల్లలకి సంబంధించినటువంటిది ప్రతి ఒక్కటి కూడా అంటే పిల్లలు ఆడుకోవడానికి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో జాయింట్ వీల్లు, కొలంబస్, అలాగే పిల్లలు మనము మామూలు ఇంతవరకు చెప్పినట్లు సిటీస్లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ మాదిగా ఈ యొక్క నానా దర్గా ఉర్సులో కూడా అలాంటి అట్మాస్ఫియరే కనబడుతుంది. మరి ఇక్కడికి మన కదిరి ప్రాంతానికి సంబంధించి కావచ్చు, కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా నానావారి యొక్క గంధ మహోత్సవం సందర్భంగా మరి ఉర్సు జరుగుతుంది కనుక ఈ ఉర్సులో ప్రతి ఒక్కరు కూడా వస్తే పిల్లలకి ఆ వీకెండ్లో కూడా అంటే మామూలు కొంతమంది సాటర్డే సండే కూడా వచ్చేటువంటి వ్యక్తులు ఉంటారు. మరి ఇటువంటి వారికి కూడా ఇక్కడ సువర్ణ అవకాశం అనేటువంటిది ఉంది. మరి కుల మతాలకు అతీతంగా మన కదిరి ప్రాంతంలో మనము ప్రతి ఒక్క ఏటా బ్రహ్మోత్సవాలకు కావచ్చు, అలాగే నానావారి యొక్క ఉరుసుకు కావచ్చు, మరి వివిధ రకాలైనటువంటి పండుగలకు కావచ్చు, మరి అప్పుడప్పుడు కూడా మనకి కదిరి ప్రాంతంలో మనకి ఈ యొక్క ఎగ్జిబిషన్ అనేటువంటిది ఏర్పాటు చేస్తుంటారు. మరి యాదృచ్ఛికంగా ఎగ్జిబిషన్ వస్తుంది, కానీ ఇయర్లీ కూడా ప్రమోట్ చేసేటువంటి ఈ యొక్క ఉర్సు మహోత్సవంలో మరి ఇక్కడ మనం చూడడానికి చాలా ఆటలు పిల్లలు ఆడుకోవడానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కావచ్చు, పిల్లలు ఆడుకోవడానికి సరైనటువంటి సదుపాయము, సరైనటువంటి అన్నీ యొక్క ఇప్పుడు మున్సిపాలిటీ వారు కావచ్చు, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆల్ డిపార్ట్మెంట్స్ పర్మిషన్తో ఈ యొక్క ఉర్సు మహోత్సవం నందు మరి ఇక్కడ ఎగ్జిబిషన్ మాదిగా ఉర్సులో కూడా ఈ యొక్క పిల్లలు ఆడుకోవడానికి అన్నీ కూడా ఏర్పాటు చేశారు. మరి ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని మా యూనిస్ తరపున తెలియజేసుకుంటున్నాం. ఎలాంటే ఇది సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఇలాంటి ఉర్సులు కావచ్చు, తిరణాలు కావచ్చు, బ్రహ్మోత్సవాలు కావచ్చు, మరి ఈ యొక్క అవకాశాన్ని పిల్లలు ఇప్పుడు మనం ఎక్కువ చూస్తుంటే పిల్లలు ఎక్కువ కూడా ఇళ్ళల్లో స్టడీస్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టుంటారు. తల్లిదండ్రులు చదువుకో అని ఒత్తిడి చేయాలంటే వాళ్ళ భవిష్యత్తు కోసమే మన పెద్దలు చెప్తుంటారు. కానీ అలాగే దాంతోపాటే పిల్లలకి మరొకటి
పిల్లలకి సంబంధించి ఈ మధ్యకాలంలో సెల్లులు కూడా చూసేటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి ఇదంతా కూడా బయటికి రావాలంటే ఇలాంటి అట్మాస్ఫియర్ ఉన్నటువంటి చోట్ల ఖచ్చితంగా పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ యొక్క బ్రెయిన్ కూడా ఫ్రెష్ అప్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నానా వారి ఉడుసు గంధ మహోత్సవం సందర్భంగా ఉడుసులో ఈ అవకాశం ఇంకా మనకి ఒక వారము రోజులు ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మా యూనివర్సిటీ తరఫున మరొకసారి తెలియజేసుకున్నాం కదిరి ప్రాంత ప్రజలకు అందరూ కూడా.